హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 926. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్, నా మదర్ టంగ్ తెలుగు కాదు, సో నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు. ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు అక్కడిక్కడ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సెకండ్, నేను మాట్లాడేటప్పుడు వాడు అది ఇది అని ఇలా యూజ్ చేస్తా. ఇది నా స్లాంగ్. అంత మాత్రాన నేను వాళ్ళకి డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను కాదు. థర్డ్, రివ్యూ అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ 100% కరెక్ట్ ఉండాలి అనేం లేదు. మీకు ఏదైనా పాయింట్ నచ్చకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి, సో నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. ఇక రివ్యూ విషయానికి వచ్చేస్తే, బిగ్ బాస్ ఓజీ టీం వాళ్ళకి మీరు టాస్క్ గెలిచినారు కదరా బాబు, సో మీరు డిసైడ్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ రాయల్స్ టీం వాళ్ళకి ఎంత రేషన్ ఇవ్వాలి, ఎవరు ఎక్కడ పడుకోవాలి మీరు డిసైడ్ చేయండి అని చెప్పిండు. బిగ్ బాస్ ఎందుకు అడిగిండు ఈ ఓజీ టీం వాళ్ళకి అది? బికాస్ బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తుండు వీళ్ళు ఏమైనా ఇంట్రెస్టింగ్గా డిసిజన్ తీసుకుంటారా, గేమ్ని తిప్పేలాగా డిసిజన్ తీసుకుంటారా అని బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తుండు. లేకపోతే బిగ్ బాసే చెప్పేటోడు, రే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ బెడ్రూమ్లో వెళ్ళండి, పాతగా ఉన్న వాళ్ళు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళండి అని బిగ్ బాసే చెప్పేటోడు. బిగ్ బాస్ మీకు అడిగిండంటే ఒక రీజన్ ఉంటుంది. బట్ వీళ్ళు ఓజీ టీం వాళ్ళు ఏం చేసినారు, అందరూ ఒక రూమ్లో పోయి ఆ బెడ్రూమ్ ఇచ్చేద్దాం వాళ్ళకి, దాంట్లో 6 బెడ్స్ ఉంటాయి, ఇంకా 2 మెంబర్స్కి వేరే బెడ్రూమ్లో ఇచ్చేద్దాము, టోటల్ 8 బెడ్స్ అయిపోతాయి. పాపం వైల్డ్ కార్డ్స్ గేమ్ పడుకుంటేనే కదా మంచిగా ఆడతారు అని వీళ్ళు వాళ్ళ కోసం థింక్ చేస్తున్నారు. ఇక రేషన్ విషయానికి వచ్చేస్తే చికెన్ మటన్ అయితే ఇవ్వద్దు, బట్ మిగతావి ఇచ్చేద్దాము అని వీళ్ళు డిసైడ్ అవుతున్నారు. ఇవన్నీ బేకార్ స్ట్రాటజీలు. వీళ్ళకి ఎట్లా ఉందంటే, వామ్మో నేను ఒకవేళ బెడ్లు ఇవ్వకపోతే బయట ఎట్లా కనిపిస్తానో, నేను ఒకవేళ ఈ పాల ప్యాకెట్లు రేషన్లు ఎక్కువ ఇవ్వకపోతే ఎట్లా కనిపిస్తానో బయట, నేను బ్యాడ్గా కనిపించొద్దు అని వీళ్ళ స్ట్రాటజీలు ఇవన్నీ. ఒకవేళ నేను ఓజీ టీంలో ఉంటే ఆ 8 మెంబర్స్ ఉన్నారు కదా, 8 మెంబర్స్కి ఒకటే బెడ్రూమ్ ఇచ్చేవాడిని. 6 బెడ్స్ ఉన్నాయి, దాంట్లో 8 మెంబర్స్ 6 బెడ్స్ కోసం కొట్లాడుకోని రాబాయ్ అని చెప్పేటోని. జస్ట్ ఇలా పుల్ల అక్కడ వేసేయాలి, వాళ్ళు కొట్లాడుకుంటారు. అప్పుడే కదా వాళ్ళు కొట్లాడుకుంటేనే వాళ్ళ టీం కొంచెం లూజ్ అవుతుంది, మన టీం కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇంకోటి, రేషన్ కూడా మరీ ఎక్కువ ఇచ్చేవాడిని కాదు, కొంచెం తక్కువ ఇచ్చేవాడిని. అప్పుడే సపోజ్ మంచిగా తిన్నాం, లగ్జరీ ఐటమ్స్ కూడా ఇచ్చేసినారు, మంచిగా ఛాయ్ పాలు మొత్తం తాగినాం, అప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది, బాడీ కూడా మంచిగా పనిచేస్తుంది, అన్నీ మంచిగా అయితే వాళ్ళకి. అదే మనం తక్కువ ఇస్తే ఆకలి మీద ఉన్న వానికి బ్రెయిన్ పనిచేయదు, బాడీ పనిచేయదు. అప్పుడు వాడు ప్రెషర్లో వచ్చి రాంగ్ డిసిజన్ తీసుకుంటాడు. ఒక మనిషి మీద ఎంత ప్రెషర్ పడితే వాంది అంత ట్రూ కలర్ బయటకు పడుతుంది. అట్లా చేయాలి కానీ, అమ్మో నేను మహాన్ అయిపోవాలి అని వాళ్ళ కోసం చూస్తే ఎట్లా? బాసాన్లు దోమేటప్పుడు ప్రతిసారి గొడవలే చూసినా కానీ ఇంత ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. హిందీ బిగ్ బాస్లో కూడా చూడలే నేను. హిందీ బిగ్ బాస్ 17 సీజన్స్ చూసినా కానీ ఇంత ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చూడలే. ఇదే కదా మనకు కావాల్సింది, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, గొడవలు ఉండాలి, లవ్ యాంగిల్ ఉండాలి, టాస్క్లు మంచిగా ఆడాలి, అన్నీ ఉండాలి. ఈసారి ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువ ఉండే, ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అది కూడా సెట్ అయిపోయింది. ఇక నామినేషన్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హరితేజ్ వచ్చి యష్మి ఇంకా పృథ్వీ నామినేట్ చేసింది. యష్మికి ఏం చెప్పిందంటే, నువ్వు ప్రతిసారి ప్రతి వీక్ మణికంఠనే నామినేట్ చేస్తున్నావు, ఇది రివెంజ్ నామినేషన్ లెక్క అనిపిస్తుంది అని. సెకండ్ పాయింట్, ఫుడ్ ఏదైతే నిఖిల్కి ఇచ్చిందో అది కరెక్ట్ అనిపించలేదని. నాకు కూడా ఫుడ్ ఇచ్చింది ఓకే నిఖిల్కి, అది తన ఇష్టం, బట్ వచ్చిన తర్వాత ఏదైతే డ్రామాలు చేసిందో అది నాకు నచ్చలేదు. మణికంఠ కోసం నేనున్నా అని ఇది నా రివ్యూలో కూడా చెప్పిన, నాకు నచ్చలేదని. పృథ్వీకి ఏదైతే రీజన్ ఇచ్చిందో, లైక్ నువ్వు నిఖిల్ ఇంకా యష్మి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని, కరెక్ట్. ఇది కూడా గేమ్ ఆడేటప్పుడు ఎస్పెషల్లీ ఫిజికల్ టాస్క్లో ఆ IAM అది కరెక్ట్ పెట్టానా లేదా అని చూస్తలేడు. నిఖిల్ ఏం చెప్తుండా, యష్మి ఏం చెప్తుందా అదే ఆలోచిస్తుండు. పృథ్వీ గేమ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, బట్ తనకి ఏదైనా నచ్చకపోతే అది స్ట్రాంగ్గా చెప్తలేడు. ఇది ఒక్కటి ఇంప్రూవ్ చేసుకోవాలి పృథ్వీ. డిఫెన్స్లో చెప్పేటప్పుడు మీరు జస్ట్ 1 అవర్ షో చూస్తున్నారు అని చెప్పింది, దానికి హరితేజ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, రే బాబు నేను చూసిన గంటలోనే నీ మిస్టేక్లు దొరికినాయి, మొత్తం 24/7 చూస్తే అంతే ఇక అని చెప్పాలి ఉండే, పంచవాడుతూ ఉండే. దీని తర్వాత గౌతమ్ బాయ్ వచ్చిండు,
గౌతమ్ భాయ్ ఇంకా మెహబూబ్ ఇచ్చిన రీజన్స్ నాకు బిలో యావరేజ్గా అనిపించినాయి. నైని వచ్చి విష్ణుప్రియ ఇంకా సీత నామినేట్ చేసింది. ఇద్దరికి ఇచ్చిన రీజన్స్ నాకైతే వ్యాలిడ్ అనిపించినాయి. స్పెషల్లీ విష్ణుప్రియకి అయితే అసలు నిజంగానే సీరియస్నెస్సే లేదు. విష్ణుప్రియకి బయట స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టే ఇన్ని రోజులు ఏం చేయకపోయినా కూడా సేఫ్ అవుతుంది. అదే విష్ణుప్రియ ప్లేస్లో మిగతా ఎవరున్నా కూడా వెళ్ళిపోతూ ఉండే. డిఫెన్స్లో ఏదైతే విష్ణుప్రియ చెప్పిందో దానికి కూడా నేను కన్విన్స్ అవ్వలే. బికాస్ విష్ణుప్రియ ఏం చెప్పిందంటే, చీఫ్ అవ్వాలంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, హౌస్ మొత్తం మేనేజ్ చేయాలి, రేషన్ మేనేజ్ చేయాలి, ఇదంతా నా వల్ల అవ్వదు అని చెప్పింది. బట్ నాగార్జున గారితో ఏం చెప్పింది, సార్ నాకు 6 అంటే లక్కీ నెంబర్ సార్, 6th వీక్ నేను అవుతా అని చెప్పింది. అంటే నువ్వు ఒక్క వీక్లో ఇవన్నీ నేర్చుకుంటావా? సీతకి నామినేట్ చేసిన పాయింట్ కూడా కరెక్టే. నిజంగానే సీత చీఫ్ అయినప్పటి నుండి క్లాన్ 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 అని చెప్పి క్లాన్ గురించే ఆలోచించింది. దానివల్ల సీత పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. నాగార్జున గారు ఫస్ట్ వీక్లో చెప్పారు, కిరాక్ కనిపిస్తలేదమ్మా, జస్ట్ సీత మాత్రమే కనిపిస్తుంది అని. సెకండ్ థర్డ్ వీక్లో మంచిగా ఇంప్రూవ్ అయ్యి కిరాక్ సీత అని ప్రూవ్ చేసుకుంది. బట్ మళ్ళీ 4th ఇంకా 5th వీక్లో కొంచెం తగ్గిపోయింది. ఈ మొత్తం నామినేషన్లో నేను వెయిట్ చేసింది మాత్రం టేస్టీ తేజ కోసం. లాస్ట్ టైం టేస్టీ తేజ ఎవరినైతే నామినేట్ చేసేవాడో వాళ్ళు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. ఇంకా పాయింట్స్ కూడా ఎంటర్టైనింగ్గా చెప్తాడు, క్రిస్టల్ క్లియర్ పాయింట్స్ ఉంటాయి. తేజ సీత ఇంకా మణికంఠ నామినేట్ చేసిండు. మణికంఠకి నామినేట్ చేసి ఇచ్చిన రీజన్స్, కన్విన్స్ చేసే విధానం సూపర్గా అనిపించింది నాకు. మణికంఠ కూడా ఒప్పుకోండు,